శ్రీమాత్రే నమః. చాలామందికి సాంప్రదాయమైన మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చూస్తూ ఓ విషయం మాట్లాడుకుందాం. ముందు వీడియోలో మనం నాలెడ్జ్ గెయిన్ చేసే విషయం దగ్గర అవి సొంత అనుభవాలతో పాటు గొప్పవారి జీవితంలోని అనుభవాలు కూడా మనకు ఉపయోగపడతాయి అని అనుకున్నాం కదా. అయితే ఎందరో గొప్పవారు ఉంటారు, అందరూ మనకు తెలియరు కదా. ఈ చిన్న జీవితంలో ఎంతమందిని తెలుస్తారు మనకి. ఒకవేళ తెలిసినా అందరి గురించి తెలుసుకునే టైము, శక్తి, ఆయుష్ అందరికీ ఉండవు కదా. మనకి జీవితంలో కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని డబ్బు పరంగా, కొన్ని జీవితంలో జరిగే సన్నివేశాల పరంగా ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో తెలీదు. అలాంటప్పుడు ఏదో అద్భుతం జరిగి, ఏదో మాయ జరిగిపోయి ఆ సమస్య నుంచి గట్టెక్కిన సందర్భాలు ఉంటాయి. అలాగే డబ్బు విషయంలో కూడా ఎటువైపు నుంచి వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అది అప్పుగా కానీ ఎవరిస్తారో కూడా తెలియదు కదా మనకి, మన సమస్య పరిష్కారం అవ్వడానికి. అలాంటప్పుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి కావాల్సిన ధనము దొరికి ఆ సమస్య నుంచి బయటపడిన సందర్భాలు చాలామందికి ఉండే ఉంటాయి. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అమ్మ దేవుడు కాపాడాడు, లేకపోతే ఏమైపోయే వాళ్ళమో, ఏం జరుగుండేదో ఆ పరిస్థితుల్లో అనే ఫీలింగ్ వస్తుంది కదా. అయితే మనకు కష్టం వచ్చినప్పుడు, సమస్య తీరినప్పుడు దేవుడు ఉన్నాడా అనే ఆ ప్రశ్న నుంచి కష్టం తీరిపోయిన తర్వాత దేవుడు ఉన్నాడు, లేకపోతే ఏమయ్యేదో అనే స్థితికి వస్తాము. అయితే సమస్య పరిష్కారం అయితే చాలు, అంతవరకు మాత్రమే ఆలోచించగలిగేది సామాన్యమైన జనులు. అయితే దేవుణ్ణి చూడాలనే కోరిక ఉన్న వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకరే మన స్వామి వివేకానంద. ఆయన ఒకసారి ఆయన గురువుని, అయ్యా మీరు దేవుణ్ణి చూసారా అని ఒక ప్రశ్న అడుగుతారు అమాయకంగా. యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు చూడాలని ఉన్నా అంత శక్తి ఉందో లేదో, అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రశ్న అడిగి దానిని సాధించి ఆత్మజ్ఞానాన్ని పొంది భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న స్వామి వివేకానంద జీవితాన్ని తెలుసుకోవాలనుకున్నాను. అలాగే ఆయన జీవితం అంతా పుట్టినప్పటి నుంచి ఎలా ఉండేవారు, ఏ విషయం గురించైనా గట్టిగా ఎలా నిలబడేవారు, భగవంతుని చూడాలన్న కోరిక ఎందుకు కలిగింది, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. ఆయన అవ్వడానికి కారణజన్ముడే అయినా ఆయన జీవితంలో ఒడిదుడుకులు లేకపోలేదు. ఒక సామాన్యమైన వ్యక్తి, టాలెంటెడ్ పర్సన్, తను ఏదైనా జీవితంలో గోల్ పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎంత కష్టపడతాడో నిలబడి, అది కూడా భౌతికమైన ఈ ప్రపంచంలో సాధించాలనుకునే విషయాల గురించి. అలాంటిది స్వామి వివేకానంద పెట్టుకున్న గోలు ఆత్మజ్ఞానాన్ని, అసలు బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే గోల్ పెట్టుకున్నాడు. అది అంత సామాన్యమైన విషయమేమీ కాదు కదా. దాని గురించి ఆయన ఎంత కష్టపడ్డాడో, తనకి గురువు ఎలా దొరికారు, ఇవన్నీ కూడా మనం రాను వీడియోస్లో చూద్దాము. అలాగే కారణ జన్ములు భూమి మీదకి రావాలి అంటే ఎవరి గర్భాన పడితే వాళ్ళ గర్భాన ఉదయించరు కదా. అందుకని వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుందాము. మీలో ఎంతమందికి స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.